Forward difference operator delta, backward difference operator del, central difference operator delta, shift operator capital E, average operator mu, identity operator capital I, differential operator capital D, integral operator, that means integral of f of x dx adi. Differential operator ante d of f of x means derivative of d by dx of f of x. ఇవి మన ఆపరేటర్స్ అన్ని సార్ మీరు వెంటనే బైహార్ట్ చేసుకోవాలి. ఫార్ములాస్ లా మనం బైహార్ట్ చేయాలి. ప్రూవ్ దట్ అని నేను థీరం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. క్లాస్ ఇంకా మరి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ ఎన్రోల్ అవ్వాలని అన్నారు కదా ఆఫీసర్. ప్రూవ్ దట్ delta equal to e minus 1. Second, del equal to 1 minus e inverse. Third, capital E equal to e power capital HD. E power capital HD. Small h, e power small h capital D. ఈ h అనేది మన ఇంటర్వల్ x x0 ప్లస్ h x ఉంటాయి కదా, x0 ప్లస్ 2h, ఆ h డిఫరెన్స్ ఉంటుంది కదా x వాల్యూస్ కి, ఆ h అనమాట ఇది. క్యాపిటల్ ఈ షిఫ్ట్ ఆపరేటర్ ఫార్ములా ఏంటి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. హెచ్ స్మాల్ హెచ్ కదా. ఓకే. ఫోర్త్ ది 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఈక్వల్ టు 1 అంట. ఫిఫ్త్ ది డెల్టా మైనస్ డెల్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్. చూడండి సింబల్ ని, ఇది డెల్టా, రివర్స్ లో ఉన్న ట్రయాంగిల్ సింబల్ ఏమో డెల్, గుర్తుపెట్టుకోవాలి మీరు. సిక్స్త్ ప్రాబ్లం ప్రూవ్ చేయవలసింది డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్టా ఈక్వల్ టు డెల్టా ప్లస్ డెల్ అని ప్రూవ్ చేయాలి. ఈ 6 కండిషన్స్ ని ప్రూవ్ చేద్దాం. ఇలాంటి కండిషన్స్ బోల్డ్ ఉన్నాయి, అది ఇంకో వేరే తీరంగా చేద్దాం. ఒకే దాంట్లో ఎక్కువ కన్నా ప్రూవ్ చేయడం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ కండిషన్స్ అన్ని ఏంటి? ద రిలేషన్స్ బిట్వీన్ ద ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్, ఫార్వర్డ్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ ఆపరేటర్, సెంట్రల్ ఆపరేటర్, యావరేజ్ ఆపరేటర్, మ్యూలో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఓకేనా? డిఫరెన్షియల్ ఆపరేటర్ క్యాపిటల్ డిలో ఉంది మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం. స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి. ప్రూఫ్. ఫస్ట్ ప్రాబ్లం డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. డెల్టా ఆపరేటర్ అంటే ఒక ఫంక్షన్ మీద అప్లై చేస్తేనే కదా ఆపరేటర్ మూవ్ చేయగలము. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. ద ఆపరేటర్ డెల్టా ఈజ్ డిఫైన్డ్ బై డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ equal to f of x plus h is the formula of e f of x. ఓకేనా? షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సరిపోయిందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టచ్చు కదా, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ని కామన్ తీస్తే ఈ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చా?
సో that is delta of f of x equal to e minus 1 f of x. మరలా మనం ఆపరేటర్స్ కంపారిజన్ చేసుకుంటే ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వదిలేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు ఈ మైనస్ 1. దట్ ఈస్ ఈ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా అనొచ్చా? ఎలా ప్రూవ్ చేయమన్నా అది అర్థం. డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వదిలేస్తే డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్. చూడండి ఫంక్షన్స్ లో మనం ఎఫ్ ఈక్వల్ టు జీ అంటాము. ఎఫ్ ఈక్వల్ టు జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఫంక్షన్ అంటే ఆఫ్ ఎక్స్ ఉంటుంది అక్కడ, బట్ సింపుల్లీ డినోటెడ్ బై ఎఫ్ ఈక్వల్ టు జీ అంటాం. అలాగే ఇక్కడ ఆపరేటర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, దిస్ ఆపరేటర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నెగ్లిజివ్ గా వదిలేస్తే ఆపరేటర్స్ లోనే చదవాల్సి వస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు ఈ మైనస్ 1 అయినట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం అదే కదా, డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్. సెకండ్ ది డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. వీ నో దట్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. దట్ ఈజ్ ఈ పవర్ ఎన్ యొక్క ఫార్ములా ఏంటి? nh. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ స్క్వేర్ అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఆఫ్ ఈ ఇంటూ ఈ. ఆ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒక ఈ ఆఫ్ వదిలిస్తే ఇంకొక ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ పెడతాం. దానికి ఈ అప్లై చేస్తే అది షిఫ్టెడ్ టు మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h. ఇప్పుడు ఈ క్యూబ్ అని దీనికి అప్లై చేసాం అనుకోండి, మరొక ఈ అప్లై చేసాం అనుకోండి, దీనికి ఈ క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక ఈ అప్లై చేసాం అనుకోండి, ఇది షిఫ్టెడ్ టు నెక్స్ట్ వాల్యూ ఎక్స్ ప్లస్ 3h. ఈ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 3h ఎఫ్ ఆఫ్ ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎన్హెచ్. మరి సిమిలర్లీ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు n ఈక్వల్ టు -1, అంతేనా? ఇట్ ఈస్ ద జనరల్ ఫార్ములా. ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకుంటే షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏదైతే ఫార్ములా ఉందో జనరల్ having a formula e power n f of x equal to f of x plus nh. Put n equal to -1 అప్లై చేస్తే e power -1 f of x equal to f of x minus h. ఇది మనకు తెలియవలసిన విషయం. రెండో ప్రాబ్లం మనం చేయవలసింది డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. డెల్ ఆఫ్ ఫంక్షన్ వేయాలి కదా, డెల్ ఆఫ్ f of x. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డెల్ ఆఫ్ f of x? బ్యాక్వర్డ్ డెల్ కదా రెండోది, డెల్. ఇదే బాగా. ఇక ఫార్వర్డ్ డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 అయినప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ డెల్టా ఈక్వల్ టు ఇంకొక ఈ లాగా ఎలాగొస్తుంది? రాదు. ఇదేంటంటే ఇది బ్యాక్వర్డ్ డెల్. ఇంకెక్కడైనా అలా రాంగులు రాసామేమో చూద్దాం. బ్యాక్వర్డ్ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా బ్యాక్వర్డ్ వాల్యూ, ఈ డిఫరెన్స్ లో బ్యాక్వర్డ్ వాల్యూ ఇది రావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రీవియస్ వాల్యూ కదా, మైనస్ తర్వాత వేస్తాము ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఫార్ములా ఈజ్ ఇన్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రాసాము ముందే, అందుకే ఇదంతా ముందు రాశాను. ఈ గురించి ఒక డిస్కషన్ చేశాము. ఈ ఇన్వర్స్ గురించి తెలియాలంటే నీకు ఈ పవర్ ఎన్ ఫార్ములా తెలియాలి. ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎన్ ప్లస్ లో -1 వేస్తే ఈ పవర్ -1, ఎన్ ప్లస్ లో -2 వేస్తే ఈ పవర్ -2, ఎన్ ప్లస్ లో 3 వేస్తే ఈ క్యూబ్, ఏదైనా వేసుకోవచ్చు వాల్యూ. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఈజ్ ఈ పవర్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. రెండిట్లోని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కామన్ తీస్తే 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతేనా? 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కంపేరింగ్ ద సింబల్స్, del equal to 1 minus e inverse. F of x is neglected with respect to these symbols. del equal to 1 minus e inverse అని వచ్చిందా? ఓకేనా, అర్థమైనట్టేనా? థర్డ్ ప్రాబ్లం క్యాపిటల్ E ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. థర్డ్ ప్రాబ్లం
క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఈక్వల్ టు కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు కదా వాడు ప్రూవ్ చేయమంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి? ఈ పవర్ హెచ్ డి అని చెప్పాలి. ఈ పవర్ హెచ్ డి అని చెప్పాలి. అంటే క్యాపిటల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రావాలి. ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ రావాలి. ఇప్పుడు మనకి ఏమని రావాలి? రైట్ సైడ్ ఈ పవర్ హెచ్ క్యాపిటల్ డి ఈ పవర్ హెచ్ డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బోత్ సైడ్స్ నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు క్యాపిటల్ ఈ ఈక్వల్ టు థర్డ్ ప్రాబ్లం ఏమని రావాలి? ఈ పవర్ హెచ్ డి అని రావాలి. ముందు షిఫ్ట్ ఆపరేటర్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పట్టుకొని స్టార్ట్ అయ్యాం. ఈ ఈక్వల్ టు చెప్పమంటున్నాడు కాబట్టి షిఫ్ట్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. బై ద టైలర్స్ థీరం ఎక్స్పాన్షన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ ప్లస్ అప్ టు సోన్ ఇన్ఫైనైట్. ఇదేనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫార్ములా బై టైలర్స్ ఎక్స్పాన్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఎక్స్. అదేనా టైలర్స్ ఎక్స్పాన్షన్? ఓకే. ఇప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాద్దామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ని డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ద ఫస్ట్ టైం డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ అంటే డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ అంటే డి క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సాన్ ఇన్ఫైనైట్. ఓకేనా? ఎఫ్ డాష్ ఎక్స్ ని డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ని 2 టైమ్స్ డెరివేటివ్ డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ ని డి క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఎఫ్ పవర్ 4 ని డి పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ సైడ్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ హెచ్డి బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ హెచ్ స్క్వేర్ డి స్క్వేర్ కదా ఇది, హెచ్డి హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అది హెచ్ క్యూబ్ డి క్యూబ్ కదా, హెచ్డి హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అలాగ అప్ టు సో అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆఫ్ ఏంటి కామన్ తీసాము? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న ఎక్స్పాన్షన్ అంతా మనకి ఎలా కనిపిస్తుంది తెలుసా? ఈ పవర్ హెచ్డి ఫార్మ్, ఈ పవర్ హెచ్, వెరీ గుడ్. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్, దట్ is sigma x power n by n factorial is called e power x, e power hd, that is equal to e power ఇదంతా e power hd of f of x. నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్, చెప్తాను e power hd of f of x. ఏంటి చెప్పాలి చెప్పు నీకు? ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటి? బ్యాక్ సైడ్ రాద్దాం. వీ నో దట్ అనాలి మరి. ఈ పవర్ ఎక్స్ మనం ఇంటర్మీడియట్ లో ఎక్స్పాన్షన్స్ లో 2a లో లాగ్ ఎక్స్పాన్షన్ ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్స్ అక్కడ మనం నేర్చుకుంటాం. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ద ఈ పవర్ ఎక్స్ ఫార్ములా. మరి అలాగే ఉన్నట్టుంది ఇది.
హెచ్డిఎల్లో 1 ప్లస్ it is x by 1 factor. ఇది x square by 2 factor. x cube by 3 factorial. తర్వాత up to so on అన్నాము. It is the expansion of e power x. But in the x place is hd. hd is in the place of x. That is e power hd of f of x. దేని పట్టుకొని స్టార్ట్ అయితే వచ్చింది. Therefore ఏమని వచ్చింది మనకి, ఈ f of x పట్టుకొని f of x plus h ని టైలర్స్ థియరం ప్రకారం ఎక్స్పాన్షన్ చేస్తే అక్కడ ఉన్న డెరివేటివ్ని డి సింబల్లో కన్వర్ట్ చేస్తే రైట్ సైడ్ అంతా ఈ పవర్ హెచ్డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇలా వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగ్లెక్ట్ చేసిస్తే క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. ఓకేనా, అర్థమైనట్టేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే ఫోర్త్ది 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఈక్వల్ టు 1. ఫోర్త్ది ఏంటమ్మా, 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఈక్వల్ టు 1. ఇది ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 ఫార్ములా, అవునా? డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఫార్ములా, అవునా? ఇదే కదా మనం ఫస్ట్ ప్రూవ్ చేసింది. డెల్టా ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేసాం, ఈ మైనస్ 1. రెండో ప్రాబ్లం ఏమని ప్రూవ్ చేసాం, డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. వీడికి ఏం కావాలి ఇప్పుడు, 1 ప్లస్ డెల్టా. 1 ప్లస్ డెల్టా వాల్యూ ఎంత అవుద్ది ఇక్కడ, ఈ ఫార్ములా బట్టి ఈ అవుద్ది. రెండోది ఏంటి కావాలి నీకు, 1 మైనస్ డెల్ కావాలి. ఈ డెల్ అటు వెళ్ళిపోతే 1 మైనస్ డెల్, ఆ మైనస్ ఈ ఇన్వర్స్ ఇటు వస్తే అంటే ఇప్పుడు ఏమైంది, 1 ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఈ 1 మైనస్ డెల్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్. ఈ 1 ప్లస్ డెల్టా ప్లేస్ లో ఈ 1 మైనస్ డెల్ వాల్యూ ఏమో ఈ ఇన్వర్స్. ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే 1 కదా. ఈ రెండు ఫార్ములాలు మనం ముందు చేసిన రెండు ఫార్ములాలు, డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1, డెల్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ ని పట్టుకుంటే ఈ వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేసిస్తే 1 వచ్చేసింది కదా. ఫోర్త్, ఫిఫ్త్ది డెల్టా మైనస్ డెల్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్, అది కదా. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ చేయాల్సింది డెల్టా మైనస్ డెల్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్. రాద్దామా మళ్ళా, డెల్టా మైనస్ డెల్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్. ఇది ప్రూవ్ చేయాలి. మనకు ఒకసారి అర్థమవుతుంది చూడండి. ఆర్హెచ్ఎస్ తీసుకోండి ఫస్ట్. డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ టు వాట్ ఈస్ డెల్టా వాల్యూ ఈ మైనస్ 1 ఇంటూ వాట్ ఈస్ డెల్ వాల్యూ 1 మైనస్ ఈ ఇన్వర్స్. ప్రోడక్ట్ చేస్తే ఈ ఇంటూ 1 ఈ మైనస్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ 1 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఈ మైనస్ ఇన్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈ మైనస్ 1 మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ ఇన్వర్స్. ఈ రెండిటికి దిస్ ఈ మైనస్ 1 ఈజ్ కాల్డ్ డెల్టా, 1 minus E inverse is called del. This E minus 1 is delta minus E 1 minus E inverse is del. We get right hand side. Sorry, left hand side. Started from right hand side. What will start అయ్యాము, ప్రొడక్ట్ చేస్తే తెలిపోద్ది కదా అని, ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్ వచ్చేసింది. ఓకేనా, దట్ ఈజ్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకేనా, వినపడుతుందా? ఓకే. సిక్స్త్ ప్రాబ్లం
ఏంటి ఇచ్చాడంటే డెల్టా బై డెల్. చూద్దాం ఒకసారి బ్యాక్ ప్రాబ్లంకి వెళ్ళి. ఫిఫ్త్ అయిపోయింది కదా, లాస్ట్ సిక్స్త్. డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ డెల్. డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ డెల్ అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూఫ్ చేయవలసింది. చూడండి ఎలా వచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఒకసారి ముందు ప్రాబ్లం యూజ్ చేస్తే డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఒకేలాగా ఇస్తేనే ఇటు కన్ఫ్యూజ్. ఈ సింబల్స్ కొద్ది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎల్సిఎం డెల్ ఇంటూ డెల్టా. ఇప్పుడు ఈ డెల్ ఇంటూ డెల్, సారీ డెల్టా 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 ఇంటూ డెల్టా, డెల్టా స్క్వేర్. ఈ డెల్ ఎక్కడికి వెళ్తే డెల్ స్క్వేర్. సో పైన ఏమొచ్చిందంటే డెల్టా స్క్వేర్ మైనస్ డెల్ స్క్వేర్ బై ఏముందమ్మా, డినామినేటర్లో ఏముంది, డెల్టా ఇంటూ డెల్ ఫ్రమ్ ద ఫోర్త్ కండిషన్. ఫోర్త్ కండిషన్ ఆల్రెడీ ప్రూవ్డ్. డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ టు ఏమనుంది, డెల్టా మైనస్ డెల్ అని ఉంది. అదేసినా డెల్టా ఇంటూ డెల్ ప్లేస్ లో ఫోర్త్ కండిషన్ డెల్టా ఇంటూ డెల్ అని పట్టుకుంటే నువ్వేమని ప్రూవ్ చేసావు, ఏమని ప్రూవ్ చేసాం, డెల్టా మైనస్ డెల్ అని ప్రూవ్ చేసాం. అంతేనా? ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. డెల్టా ప్లస్ డెల్ ఇంటూ డెల్టా మైనస్ డెల్ బై డెల్టా మైనస్ డెల్, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ డెల్. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ డెల్. వచ్చేసిందా ఎలా చేసిస్తే? అలా కూడా వచ్చింది మనకి. ఆర్ ఈలోకి పట్టుకెళ్ళి చేసినా వస్తుంది ప్రాబ్లం. పైన డెల్టా ప్లేస్ లో ఈ మైనస్ వన్, కింద డెల్ ప్లేస్ లో 1 మైనస్ ఈ ఇన్వర్స్, అలా చేసుకున్నా మనకు వచ్చేస్తుంది. ఈలోకి సబ్స్టిట్యూట్ చేసేసి LHS లో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ ఎల్సిఎం కట్టిస్తే డెల్టా ఇంటూ డెల్ అని ఏదైతే డినామినేటర్ వచ్చిందో, ఆ ముందు ప్రాబ్లం ఇప్పుడే చేసాం కాబట్టి అది ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసేయాలని ఐడియా వచ్చింది. డెల్టా ఇంటూ డెల్ వాల్యూ డెల్టా మైనస్ డెల్ కదా డినామినేటర్, పైన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కింద ఏ మైనస్ ఏ ప్లస్ బి మిగిలింది. అర్థమైందా? ఓకే. అక్కడికి ఈ థీరంలో ప్రాబ్లమ్స్ ఇంకొకటి మిస్ అయింది. సెవెంత్ ప్రాబ్లం ఈ డెల్ ఈక్వల్ టు డెల్టా. సెవెంత్ ప్రాబ్లం, సెవెంత్ సిక్స్త్, సెవెంత్ వేయాలి. ఈ ఇంటూ డెల్ ఈక్వల్ టు డెల్టా. సెవెంత్ ఈ ఇంటూ డెల్ ఈక్వల్ టు ఈ ఇంటూ వాట్ ఈస్ డెల్ ఫార్ములా, ఇక్కడ ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్లై చేయలేదు కదా. డెల్ కి వాల్యూ ఎంత, 1 మైనస్ ఈ ఇన్వర్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఇంటూ 1 ఈ ఈ ఇంటూ డెల్ రా, డెల్ డెల్ ఇక్కడ ఏదుంది, ఈ ఇంటూ డెల్ ఈక్వల్ కదా, ఈ ఇంటూ డెల్. డెల్ ఫార్ములా ఈజ్ 1 మైనస్ ఈ ఇన్వర్స్, 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ ఉంది కదా,
ఈ మైనస్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ అంటే 1. సో టోటల్గా ఈ మైనస్ 1 వచ్చింది, ఇది డెల్టా ఫార్ములా. సో ఈ ఇంటూ డెల్ అని మనం ప్రొడక్ట్ చేస్తే డైరెక్ట్ ఏమొచ్చింది, ఈ ఇంటూ డెల్ అని ప్రొడక్ట్ చేస్తే డెల్టా వచ్చింది, అంతే కదా. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. చూడండి అమ్మది, డెల్టా పవర్ ఆర్ వైకే ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. మనకు ఒక ఫార్ములా తెలియాలి చూడండి, ఎగ్జాంపుల్ అన్నాం కాబట్టి సొల్యూషన్ అందాం దీన్ని. వీ నో దట్ ఈ పవర్ ఎన్ వైకే ఉందనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఈ వైకే అన్న టర్మ్ ఎన్ టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి. వై అది ఎన్ ప్లస్ కే ఎలాగైనా పర్వాలేదు. ఒక ఈ అప్లై చేస్తే వైకే మీద వైకే ప్లస్ 1 అవుతుంది. ఈ స్క్వేర్ వైకే మీద అప్లై చేసాం అనుకోండి, రెండు వై టర్మ్స్ షిఫ్ట్ అవ్వాలి కాబట్టి వైకే ప్లస్ 2. ఈ పవర్ ఎన్ వైకే అన్నాం అనుకోండి, వైకే ప్లస్ ఎన్, అంటే వైకే టర్మ్ ఎన్ టైమ్స్ ముందుకు షిఫ్ట్ అవ్వాలి. దట్ ఈస్ వైకే ప్లస్ ఎన్. వీ నో దట్. ఎక్కడో ఫార్ములాకి దీన్ని పెట్టుకున్నా పర్వాలేదు. మనం మీరు నోట్స్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసిన దగ్గర ఈ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్హెచ్, ఈ పవర్ ఎన్ వైకే ఈక్వల్ టు వైకే ప్లస్ ఎన్. ఇది ఇప్పుడు మనం ఏంటి, డెల్టా పవర్ ఆర్ వైకే ఈక్వల్ టు డెల్ పవర్ ఆర్ లోకి మారుస్తున్నాము. డెల్టా పవర్ ఆర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డెల్ పవర్ ఆర్ అలాగే ఉంటుంది, బట్ అప్పుడు వైకే మాత్రం షిఫ్ట్ అయిపోతుంది ఆర్ టైమ్స్. వాట్ ఈజ్ డెల్, డెల్టా ఈ మైనస్ 1 కదా. ఇలా చేసేవచ్చు కదా మనం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్. ఇందాక ప్రాబ్లం చేసాం, లాస్ట్ రాయలేదని మనం అదే చెప్పాం. మనకు ఫార్ములా ఉంది, డెల్టా ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్. ఇది అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ డెల్టా ప్లేస్ లో ఈ ఇంటూ డెల్ ఆర్ డెల్ ఇంటూ ఈ ఏదేసినా పర్వాలేదు. పవర్ ఆర్ వైకే వేయచ్చా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్ ఈ ఈక్వల్ టు ఈ డెల్, కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. ఎందుకంటే ఈ డెల్ అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ కదా, 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఇంటూ ఈ ప్రోడక్ట్ చేస్తే ఈ మైనస్ 1 వస్తుంది. ఈ మైనస్ 1 అంటే డెల్టానే. సో డెల్టా ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్ అన్నా పర్లేదు, డెల్ ఇంటూ ఈ అన్నా పర్వాలేదు. డెల్ ఈ హోల్ పవర్ ఆర్ ఏమైంది అప్పుడు, అది డెల్ పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఆర్ ఆఫ్ ఫంక్షన్ ఎంత వైకే. డెల్ పవర్ ఆర్ అలా ఉంచి ముందు ఈ పవర్ ఆర్ ని అప్లై చేద్దాం ఎవరి మీద, వైకే మీద. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ ఆర్ ఈ పవర్ ఎన్ వైకే మీద షిఫ్ట్ అయితే ఆ ఎన్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోద్ది, ఈ ఆర్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోద్ది, వైకే ప్లస్ ఆర్. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. డెల్టా పవర్ ఆర్ వైకే ఈక్వల్ టు డెల్ పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ అని వచ్చింది. ఓకేనా? ఓకేనా కదమ్మా?
వాయిస్ వినబడుతుందా? ఓకే. ఓకే. నెక్స్ట్ థియరం, మళ్ళీ రిలేషన్స్. ప్రూవ్ దట్ ఫస్ట్ కండిషన్ delta equal to e power of minus e power minus of. Second problem, mu equal to e power of plus e power minus of by 2. Third, delta equal to e power minus of into forward delta or delta into e power minus of, and commutative property. Fourth, central delta equal to e power of into del or del into e power of. Fifth, delta into del equal to central delta square. Sixth, mu square is equal to 1 plus half delta square. 1 plus half కాదు, 1 by 4 delta square. ఈ రిలేషన్స్ ని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 రిలేషన్స్ బిట్వీన్ ద ఆపరేటర్స్. డెల్టా, డెల్, మ్యూ, ఈ, షిఫ్ట్ ఆపరేటర్, యావరేజ్ ఆపరేటర్, సెంట్రల్ ఆపరేటర్. ఏమా? వీడియో కనబడడం లేదా? ఓకే రోషిక్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. జస్ట్ మళ్ళా వెయిట్ చేయమంటూ అయితే మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళా నువ్వు వీడియో ఆఫ్ చేసి ఆన్ చేసుకో. ప్రూఫ్ ఫస్ట్ డెల్టా, సెంట్రల్ డెల్టా అందామా? సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ e power minus of ఇంకా ఉంది, ఇంకో ప్రాబ్లం కూడా ఉందబ్బా. సెవెంత్, మ్యూ డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ డెల్. 7 ప్రాబ్లమ్స్. మ్యూ డెల్టా ఈక్వల్ టు అదట. చూద్దాము ఏమవుతుందో. ఫస్ట్ ది సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ ప్రూఫ్. సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? ఎఫ్ ఆఫ్ హాఫ్ రాదు, మ్యూకి అయితే హాఫ్ ఇంటూ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ముందు క్లాస్లో మీకు చెప్పాను కదా, ఎంపీసీ ఎంబీసీ చేసే వాళ్ళకి. ఇందాక ప్రూఫ్ ఇదే కదా డిస్కస్ చేసాం. సెంట్రల్ డెల్టా టేబుల్ వేసిన తర్వాత సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, అప్పుడు చెప్పాం కదా ఆపరేటర్ మీనింగ్ కూడా ఇదే చెప్పాం. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. It is applied as f of x plus nh. What is n of? It is e power n f of x. E power n f of x ఫార్ములా ఏంటి? is equal to f of x plus nh. n మీన్స్ ఇక్కడ ఆఫ్ ఉంది అంటే ఇట్ ఈస్ ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. n ప్లస్ లో ఆఫ్ వేసాం అనుకోండి, ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ హెచ్, ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ హెచ్ ఉంది. మైనస్ ఆఫ్ హెచ్ ఉంది కాబట్టి n ప్లస్ లో ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఇది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. So that is central delta f of x equal to
e power of minus e power minus of f of x. Of f of x, this is the central delta equal to e power of minus e power minus of. ఓకేనా? రెండో ప్రాబ్లంకి వెళ్దామా? మ్యూ ఈక్వల్ టు వచ్చేస్తుంది సేమ్ మ్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షిఫ్ట్ సారీ ఏ ఆపరేటర్ అంటాము మ్యూని? మ్యూ ఆపరేటర్ యావరేజ్ ఆపరేటర్. మ్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ యావరేజ్ సమ్మింగ్ బై టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ. ఇక్కడ మైనస్ ఉంటే డెల్టా సెంట్రల్ డెల్టా, ఆఫ్ ఉండదు కానీ అంతే కదా. మైనస్ ఉంటే సెంట్రల్ డెల్టా, ప్లస్ ఉండి బై టూ ఉంటే మ్యూ. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇది ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇందాక రాసాం కదా ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దీన్ని, ప్లస్ రెండోదేమో ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వదిలిస్తే therefore mu equal to half into e power of plus e power minus of. That is mu. Mu equal to గుర్తుపెట్టుకోవాలి మీరు. డెల్టా ఈక్వల్ టు ఈలో చెప్పమంటే ఎలా చెప్పాలి? డెల్టా ఈక్వల్ టు ఈలో చెప్పమంటే ఇది చెప్పాలి. సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఫార్వర్డ్ డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ వన్ అదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్వర్డ్ డెల్టా ఈక్వల్ టు వన్, బ్యాక్వర్డ్ డెల్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ ఇన్వర్స్ అదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు అంటే అన్ని ఆపరేటర్స్ కి ఈల్లో కండిషన్స్ వస్తున్నాయి. సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్. యావరేజ్ ఆపరేటర్ మ్యూ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్. ఓకేనా? ఆ ప్రాబ్లం అయిపోయింది కదా. సెకండ్ అయిపోయింది. థర్డ్ది సెంట్రల్, ఇక్కడ ఏదో రాంగ్ వేసాం. థర్డ్ది రెండు డెల్టాలు వేసాము. ఇక్కడ ఈ పవర్ రెండు సేమ్, ఇది ఇంటూ డెల్టా అన్నప్పుడు రివర్స్ లో డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ వేయాలి అంతే కదా. మైనస్ 1/2 వస్తుంది. ఎవరు మ్యూట్ అవ్వాలి? ఎవరు సౌండ్ వస్తుంది? థర్డ్ది సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదే కదా అసలు సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ రాసేయచ్చు కదా. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్, ఇందులో ఈ పవర్ మైనస్ ఆఫ్ కామన్ తీసాం అనుకో, ఇది 1 అయిపోవాలి, మైనస్ 1 అయిపోవాలి. ఈ పవర్ మైనస్ ఆఫ్ కామన్ తీస్తే అప్పుడు ఇది ఈ అయిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటూ డెల్టా. అంతేనా? ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ లో ఈ పవర్ మైనస్ ఆఫ్ కామన్ తీస్తే అప్పుడు ఇది ఈ అయిపోద్ది. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రొడక్ట్ చేసుకుంటే మళ్ళీ పై స్టెప్ వెళ్ళిపోతాం కదా. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇంటూ డెల్టా దట్ ఈస్ ఆటోమేటికల్లీ రివర్స్ లో కూడా డెల్టా ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ సెంట్రల్ డెల్టా. ఫోర్త్ సెంట్రల్ డెల్టా ఈక్వల్ టు ఇప్పుడు డెల్లలో చెప్పమన్నాడు. ఫోర్త్ ప్రాబ్లము డెల్లలో చెప్పాలి. ఏమని చెప్పాలి? ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ కదా. డెల్లలో చెప్పాలి అంటే ఇది ఈ ఇన్వర్స్ అవ్వాలి. ఈ ఇన్వర్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ పవర్ ఆఫ్ ని కామన్ తీయాలి.
కామన్ తీస్తే ఇది ఎంత అయిపోద్ది? 1 అయిపోద్ది. అప్పుడు ఇది ఎంత అయిపోద్ది అంటే ఈ ఇన్వర్స్ అయిపోద్ది. ఈ పవర్ ఆఫ్ ఇంటూ 1 ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 1 ఏమో ఈ పవర్ మైనస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటూ 1 మైనస్ ఈ ఇన్వర్స్ is del formula. So that is also equal to del e power of. So central delta equal to delta లో చెప్పమంటే e power minus half delta ముందు ప్రాబ్లము. del లో చెప్పమంటే e power half into del. సో ఓవరాల్ గా మనకి డెల్టా ఈక్వల్ టు e power minus half into delta లేదా e power half into del. ఇది రిలేషన్. దీనికి ఇది ప్రూవ్ చేసాము ఒక ప్రాబ్లంలో, ఇది ప్రూవ్ చేసాము ఇంకో ప్రాబ్లం. అయిందా? అర్థమైంది కదా? ఫిఫ్త్ ప్రాబ్లము ఏం ప్రూవ్ చేయమన్నాడంటే డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ అట. డెల్టా స్క్వేర్ అట. సెంట్రల్ డెల్టా ఎటువైపు పట్టుకుని వెళ్తే వచ్చేస్తుందో ఈజీగా చూడండి. ఇది మనం ఇందాక డెల్టా ఇంటూ డెల్ ని డెల్టా మైనస్ డెల్ అని వచ్చిందమ్మా. ఏమని వచ్చింది? డెల్టా మైనస్ డెల్ అని ప్రూవ్ చేసాం ముందు ప్రాబ్లంలో. అప్పుడు డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం పెట్టినప్పుడు దాని ముందు ప్రాబ్లం అదే కదా. ఈ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క సబ్ట్రాక్షన్ డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్ అని మనకు ఒక ప్రాబ్లం ఉంది. డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్ అని ఒక ప్రాబ్లం ఉంది, ఇందాక చేసాం. సెంట్రల్ డెల్టా స్క్వేర్ ని పట్టుకుని బయలుదేరదామా? సెంట్రల్ డెల్టాకి ఈలో ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్, అంతేనా? డెల్టా ఫార్ములా సెంట్రల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ, ఇది మైనస్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ. ఇట్ ఈస్ సెంట్రల్ డెల్టా ఫార్ములా. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంతేనా? ఇది ఇలా వచ్చింది కదా. దీన్ని ఈ -1 ప్లస్ ఈ ఇన్వర్స్ -1 అని రాయొచ్చు. ఈ -1 అంటే డెల్టా, ఇది రివర్స్ లో 1 మైనస్ ఈ ఇన్వర్స్ అంటే మైనస్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ ఇన్వర్స్ అవుద్ది డెల్. ఈ డెల్టా మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్ అని మనం ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసామా? ఈజ్ ఈక్వల్ రాసేయచ్చా? అలా రాసేయలేము, ఎక్కడో ప్రూవ్ చేసాం కదా, దాన్ని ఎందుకు ఎక్కడ రాయాలి అని అనుకుంటే ఒకలా చేద్దాం. ఇక్కడికి ఇలా వచ్చాం కదా డెల్టా మైనస్ డెల్ అని. ఏమా? ఈ అంటే 1 ప్లస్ డెల్టా, ఈ ఇన్వర్స్ అంటే 1 మైనస్ డెల్టా డెల్టా. 1 1 2 -2 పోతాయి, పోతే డెల్టా మైనస్ డెల్టా మిగులుతుంది. ఇదే వస్తుంది కదా. ఆ -2నే నేను -1 అని పెట్టాను, ఎలాగైనా ఒకటే. డెల్టా మైనస్ డెల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు డెల్టా సెంట్రల్ డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది వచ్చిందా? ఈ రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకుంటే డెల్టా ఇంటూ డెల్ అని పట్టుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది అని చెప్తాము. అప్పుడు దీనికి అది ఈక్వల్ రెండు కంపారిజన్ చేసేయచ్చు కదా. డెల్టా ఇంటూ డెల్ ఈక్వల్ డెల్టా అంటే ఏంటి? ఈ -1. డెల్ అంటే ఏంటి? 1 మైనస్ ఈ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 1 ఈ మైనస్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ ఏమో 1 -1 ఇంటూ 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ ఇన్వర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ -2. మరి ఇదే అంతే వచ్చింది కదా. ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ -2 రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ కూడా అంతే వచ్చింది. therefore delta into del ఈక్వల్ టు సెంట్రల్ డెల్టా స్క్వేర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కోయిన్సైడ్ అయిపోయినట్టే కదా. అలా రాసేయచ్చు కదా.
ఓకేనా? ఏమ్మా? ఓకే. సిక్స్త్ ప్రాబ్లం mu square equal to 1 plus 1 by 4 central delta square అని ప్రూవ్ చేయమన్నాడు. 1 plus 1 by 4 central delta square అని ప్రూవ్ చేయమన్నాడు. సెంట్రల్ డెల్టాకి ఫార్ములా e పవర్ ఆఫ్ మైనస్ e పవర్ మైనస్ ఆఫ్ మ్యూకి ఫార్ములా e పవర్ ఆఫ్ ప్లస్ యావరేజ్ కదా e పవర్ మైనస్ ఆఫ్ బై 2 రెండింటికి రిలేషన్ తెచ్చేయచ్చు. RHS పట్టుకొని బయలుదేరు 1 ప్లస్ 1 by 4 delta square 1 plus 1 by 4 into e power of minus of కదా సెంట్రల్ డెల్టాకి స్క్వేర్ 1 plus 1 by 4 into a square plus b square minus 2ab. ఓకేనా? ఇది a square plus b square minus 2ab. ఇప్పుడు 1 plus 1 by 4 into whole by 4 LCM చేసేస్తే హోల్ బై 4 LCM చేసేస్తే 4 ఎక్కడికి వచ్చేస్తుంది 4 ఎక్కడికి వచ్చేస్తే ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ ఈ ప్లస్ 4ను ఈ మైనస్ 2 ఎంత అవుద్ది ప్లస్ 2 ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ ప్లస్ 2 ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ అంటే ఇది ఈ పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇది ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇది 2 ఈ పవర్ ఆఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇదేమైపోతుంది తెలుసా ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ బై 4. మీరు చూడండి ఏ స్క్వేర్ అంటే ఈ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ ఆఫ్ ప్లస్ 2a ఇంటూ బి ప్రోడక్ట్ 1 అయిపోతుంది కాబట్టి 2. ఇందాక -2 ఉన్నప్పుడు ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ -2 అనేది ఈ హోల్ స్క్వేర్ కదా ఇప్పుడు +2 ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అవుద్ది అంతే తేడా. ఇప్పుడు ఇది ఈ 2 అన్నప్పుడు ఈ 4 బై 2 హోల్ స్క్వేర్ అయిపోద్ది బై 2 హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ mu square. That is mu square. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందో చూడండి అక్కడ. ఇదా 4 LCM హోల్ ఇక్కడ నుండి ఇక్కడగా 5/4 అవుది. ఈ బ్రాకెట్ టర్మ్ అంతటికి 1 కదా మరి హోల్ బై 4 పెడితే 4 1 4 ప్లస్ ఇక్కడ నెంబరు ఈ 1 ఇంటూ -2 -2 ఇది 4 అవుతుంది ఇది 1 ఇంటూ -2 4 -2 అంటే ప్లస్ ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ అలాగే ఉంటుంది దానికి బై 4 ఉంది కాబట్టి ఈ 4 ఒక్కటే ఇక్కడికి వెళ్తుంది హోల్ బై 4 అవుతుంది అప్పుడు ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ +2 అయింది అది ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ వాల్యూ ఇది అనేది మీకు అర్థమైపోతుంది బై 4 ఉంది బై 4 ని హోల్ బై 2 స్క్వేర్ పెట్టవచ్చు 4 కి స్క్వేర్ లేదమ్మ ఇక్కడ ప్రస్తుతానికి ఇలాగే ఉంది స్క్వేర్ బై 4 కి కూడా స్క్వేర్ అవ్వాలంటే బై 2 హోల్ స్క్వేర్ అప్పుడు ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ బై 2 ని మ్యూ అంటాం మ్యూకి స్క్వేర్ మ్యూ స్క్వేర్ దట్ ఈస్ ద LHS. ఓకేనా? ఇంకా ఏముంది మన దగ్గర ప్రాబ్లము మ్యూ ఇంటూ డెల్టా ఈక్వల్ టు ఇంకో ప్రాబ్లం ఉంది ఇందులోది అన్నోదంటే అది 7th ప్రాబ్లం ఉంది మ్యూ ఇంటూ డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ డెల్ అని అంటున్నాడు మ్యూ ఇంటూ డెల్ ఈక్వల్ టు కదా మ్యూ అంటే ఏంటి హాఫ్ యావరేజ్ ఈ పవర్ ఆఫ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ కదా ఇంటూ డెల్ అంటే మైనస్ సింబల్తో వస్తుంది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ కదా ఇదంతా మ్యూ
ఇది డెల్ కాదు డెల్టా, సెంట్రల్ డెల్టా. ఒప్పుకుంటామా? ఈ ఫార్ములా గుర్తుంటేనే మరి వేస్తున్నది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ ఇది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ బై టూ, అది మ్యూ ఫార్ములా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై టూ అనేది సెంట్రల్ డెల్టా. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఈ పవర్ హాఫ్ స్క్వేర్ ఈ, మైనస్ బి స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ హాఫ్ స్క్వేర్ ఈ ఇన్వర్స్. దట్ ఈజ్ హాఫ్ ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ ఉంది కదా, ఈ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ ఈ ఇన్వర్స్. డెల్టా ప్లస్ డెల్ అని కదా నువ్వు చెప్పాలి. ఈ ఇక్కడ ఒక మైనస్ వన్ వస్తే డెల్టా వచ్చేస్తుంది. మరి మైనస్ వన్ నువ్వు ఎక్స్ట్రా పెట్టాలంటే ప్లస్ వన్ కూడా ఎక్స్ట్రా పెట్టాలి కదా. ఇప్పుడు ఈ మైనస్ వన్ ఏమో డెల్టా, వన్ మైనస్ ఈ ఇన్వర్స్ ఏమో డెల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా ప్లస్ డెల్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంతేనా? ఓకేనమ్మా? ఏది? ముందుదేనా? ఇదా? ఉమ్, ఎక్కడ్రా? ఎక్కడ ఏమంటున్నావు? ఇక్కడేనా? ఈకి బదులుగా వన్ ప్లస్ డెల్టా అంతేనా? వన్ ప్లస్ డెల్టా ప్లస్ ఈ ఇన్వర్స్ ప్లేస్ లో డెల్ ఈక్వల్ టు వన్ మైనస్ ఈ ఇన్వర్స్, కాబట్టి ఈ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏంటది? వన్ మైనస్ ఈ ఇన్వర్స్ ఈక్వల్ టు డెల్, కాబట్టి వన్ మైనస్ డెల్, వన్ మైనస్ డెల్. డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ వన్ అయితే ఈక్వల్ టు, ఇప్పుడు నువ్వేంటి చెప్పమంటున్నావు? డెల్టా మైనస్ డెల్. ఈ చివరిది మైనస్ టూ. ఇది ఈ వాల్యూ, ఇది ఈ ఇన్వర్స్ వాల్యూ మైనస్ టూ, ప్లస్ వన్ టూ మైనస్ టూ పోయింది. అప్పుడు డెల్టా మైనస్ డెల్, డెల్టా మైనస్ డెల్ వచ్చింది. ఫస్ట్ వచ్చింది. ఓకేనా? అన్ని అర్థమైనట్టే కదా ఇంతవరకు? ఏమైనా డౌట్ ఉందా? చెప్పు. అలాగే. ఓకే, బాయ్. మధ్యాహ్నం 2 to 3 క్లస్టర్ క్లాస్ ఉంది. 2 to 3కి క్లస్టర్ వాళ్ళందరూ రెడీ అవ్వండి.